నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. రంగస్థల దర్శకుడు తాడి సూర్యనారాయణ రెడ్డి కన్నుమూత. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామానికి చెందిన సీనియర్ రంగస్థల దర్శకుడు, నటుడు తాడి సూర్యనారాయణ రెడ్డి 78 బుధవారం కన్నుమూశారు. ఆయన అనేక నాటికల్లో నటించడమే కాకుండా ఎన్నో నాటికలకు దర్శకత్వం వహించారు. సూర్యనారాయణరెడ్డి కొంకుదూరు వెంకటరమణ ఆర్ట్స్ సంస్థకు ఆస్థాన దర్శకుడిగా పనిచేస్తూ ప్రముఖ సినీ దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి, ఉప్పలపాటి నారాయణరావులతో కలిసి పనిచేశారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరమణ ఆర్ట్స్ అధినేత చిన్నం వెంకటనారాయణరెడ్డి, సంస్థ సభ్యులు తమ సంతాపం తెలిపారు. గురువారం సూర్యనారాయణరెడ్డితో కలిసి అనేక నాటకాలు, సినిమాలలో నటించిన సినీ నటి సరోజ, నాటక దర్శకుడు అడపా సత్యరాజు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు తమ సంతాపం తెలియజేసి సూర్యనారాయణరెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాడి సూర్యనారాయణరెడ్డి గారంటే మాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఆత్మీయులు. ఆయన చేతుల్లో పెరిగాము, ఆయనతో పాటు నటించాము. దానిరెడ్డి గారని ఆయన దర్శకత్వంలో మేము చాలా నాటకాలు చేశాము. ఆయన పోయిన తర్వాత ఈయనే పెద్ద దిక్కుగా ఉండి సమాజాన్ని నడిపేవారు. ఆయనతో చాలా నాటకాలు వేశాం. గురుమణ బతుకులు, శ్రేయరాజ్యం, ఇంకా చాలా నాటకాలు వేశాం. వాళ్ళందరూ కూడా ఒక ఆర్టిస్ట్గా కాకుండా నన్ను ఫ్యామిలీ మెంబర్గా ఎంతో ఆప్యాయంగా మావయ్య గారు అంటూ ఉండేదాన్ని. మొన్న ఇక్కడ జ్యోతిస్తంభం ఎత్తినప్పుడు కూడా వచ్చి అందరం కలిసాము. అదే లాస్ట్ నేను కలయిక వచ్చి అందరం కలిసి ఫోటో తీసుకున్నాం. ఎవరెప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు అని అన్నాను. నిజంగా ఈ విషయంలో చాలా బాధగా ఉంది. అనుకోకుండా నిన్న ఫోన్ చేశారు సత్యరాజు గారు. ఈ విషయం తెలిసి చాలా బాధపడి వెంటనే బయలుదేరి వచ్చాను. ఆయన మనసుకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూర్యనారాయణరెడ్డి గారి మరణం నిజంగా అంటే కేవలం నాటకాల గురించే కాకుండా ఒక కుటుంబ సభ్యులుగా కూడా మా అందరికీ ఈ నాటకాల్లో నటించే సభ్యులందరికీ కూడా కాకుండా ప్రత్యేకంగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇంట్లో మనిషిలాగా ఏ రకమైన సహాయ సహకారం కావాల్సి వచ్చినా సరే మా అందరికీ కూడా తోడు నీడగా ఉండేటువంటి సూర్యనారాయణరెడ్డి గారు మరణించడం మా అందరికీ కూడా ఒక రకంగా ఇది ఎవరో తీర్చలేని అగాధం. వారి ఆత్మ ఎక్కడున్నా సరే శాంతి కలగజేయాలి. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక సానుభూతి చెప్తూ సెలవు.